సహోదరి సహోదరులారా, మీరు చాలా చక్కగా దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చారు. నేను చాలా సార్లు ఇదే ఆన్లైన్ వేదికగా మీతో దేవుని వాక్యాన్ని పంచుకున్నాను. ఈ దేవుని వాక్యం బైబిల్ ఏం చెప్తుందంటే, మీలో ఫలాలను ఇవ్వకపోతే అది నిష్ప్రయోజనం అయిపోతుంది. ఫలము అంటే అర్థం ఏంటంటే వాక్యాన్ని బట్టి ప్రవర్తించడం. ఫలము అనేది ఎట్లొస్తుంది అంటే విత్తనం విత్తడం వల్ల ఫలం దొరుకుతుంది. బైబిల్ పరిభాషలో విత్తనం అంటే అర్థం ఏంటంటే వాక్యం. ప్రతి రైతు విత్తనాన్ని ఎందుకు విత్తుతాడు? ఫలం కోసమే కదా. ఆ ఫలం కోసం విత్తినటువంటి విత్తనం రైతు ఫలాలే రాకపోతే తన కష్టం వృధా అయిపోద్ది. ఒక దైవజనుడు, ఒక దేవుని వాక్య ప్రబోధకుడు మీకు వాక్యాన్ని ప్రకటిస్తున్నది కారణం ఫలం కోసమే. ఆ ఫలం దేవుని కొరకు ఫలించేటువంటి వ్యక్తిగా ఉండాలి అని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, చెప్పే ప్రతిసారి ప్రతి మాట మీరు జాగ్రత్తగా కులంకషంగా వినడానికి ప్రయత్నించండి. చెప్పిన మాటను విడిచిపెట్టేసి మనం దానికి వేరుగా ప్రవర్తించినట్ల ఎడల మనం దేవుని నుంచి ఏ ఫలాన్ని పొందలేం. మనం ఫలించలేం, దేవుని దగ్గర ఏ ఫలాన్ని పొందలేం. కాబట్టి మీరు వింటున్నారు, చాలా మంచిది. శ్రద్ధతో వింటున్నారు, చాలా చాలా మంచిది. కానీ మీరు ఫలించారు అంటే అర్థం ఏంటి అంటే, మీకు తెలుసు కదా, ఒక విత్తు ఫలాన్ని ఇస్తే ఒక విత్తు ఫలంలో విత్తనాన్ని ఇస్తుంది. చాలా అద్భుతమైనటువంటి పరంపర. ఒక విత్తనం ఫలాన్ని ఇస్తే ఆ ఫలం కూడా విత్తనాలు ఇస్తుంది. అంటే తన విత్తనానికి కృతజ్ఞతగా మళ్ళీ విత్తనాలను ఇస్తుంది. ఫలం ఆహారం అయితే విత్తనాలు మళ్ళీ ఆహారాన్ని సృజించగల తల్లిగా మార్చబడ్డారు. మీరు కూడా మీరు వింట మట్టుకే కాదు, విని మరొకరిని వినేట్టుగా చేయడం కూడా మీ బాధ్యతే. మీరు ఆ బాధ్యతను సరిగా చేయలేరా? కొన్నిసార్లు మనం వినడమే కష్టం అవుతుందా? కొన్నిసార్లు మనం వినమని చెప్తున్న వాళ్ళ మాట వినడమే కష్టం అవుతుందా? చాలా సార్లు మనల్ని ఇంకొకళ్ళు లాగి లాగి వినిపిస్తున్నారా? ఎన్నో సార్లు. ఎంత లాగి వినిపించినా మనకి వాక్యం పట్ల ఆసక్తే ఉంటలేదా? ఎన్నిసార్లు వాక్యం విన్నా ఆ విన్న వాక్యం లోపలికి వెళ్లకుండా నీ లోపల బయటకు సంబంధించిన ఎన్నో ఆలోచనలు, అపోహలు, పిచ్చి ఆలోచనలు లేదా పిచ్చి ఆశలు అడ్డుపడుతున్నాయా అంటే నువ్వు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నావు. చాలాసార్లు మీకు తెలుసు లేదో, మనకు పడిన చోటే పదే పదే దెబ్బలు పడుతున్నాయి అనుకో, శరీరం మొద్దుబారిపోద్ది. మొదటి దెబ్బకే అక్కడ నుండి మనం పక్కకి వెళ్ళిపోతే రెండో దెబ్బ పడకుండా జాగ్రత్త పడతాం. మనం మొదటిసారి వాక్యం చెప్పినప్పుడు వినుంటే, మొదటిసారి పాపము నుండి నిర్లక్ష్యత నుంచి మానుకొనుంటే, మరొక్కసారి వాక్యం చెప్పినప్పుడు చాలా ఆసక్తిగా మన మనసు మారిపోద్ది. కానీ దెబ్బ మొదటిసారి పడ్డప్పుడు అక్కడే ఉండి, మళ్ళీ పడ్డప్పుడు అక్కడే ఉండి, మళ్ళీ మళ్ళీ పడ్డప్పుడు అక్కడే ఉంటే శరీరం మొద్దుబారిపోయి నొప్పి అనేది తెలియకుండా పోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో మీ నిర్లక్ష్యం వల్ల, అజాగ్రత్త వల్ల, మూర్ఖత్వం వల్ల, పాపం వల్ల మొద్దుబారిపోయినప్పుడు మన జీవితంలో కలిగే నష్టం మనకి పెద్దగా అప్పుడు పెద్ద నొప్పి అనిపించదు. కానీ మొద్దుబారిపోయిన శరీరం మీద కలిగిన గాయం అప్పుడు నొప్పి అనిపించదు. కానీ చాలాసేపటికి, కొంతకాలానికి మొద్దుబారిపోయిన శరీరం ఇక స్పందనలు తక్కువైపోతే ఆ భాగాన్ని కోసి తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నీకు నొప్పి అనిపించకపోయినా గాయం గాయమేగా. ఆ గాయం తాలూకు పరిస్థితి, ఇక గాయం తాలూకు నష్టం నీ శరీరంలో భాగాన్ని పూర్తిగా చచ్చుబడేటట్టు చేసింది. నీ జీవితంలో కూడా నువ్వు వినడమే కాదు, నువ్వు వినడమే కష్టమైపోతుంది. నువ్వు విని ఇంకొకరిని తీసుకురాగల సమర్థుడివి, సమర్థురాలివి
భారం గల వ్యక్తిగా నువ్వు మార్చబడలేదంటే బైబిల్ చెప్తుంది నువ్వు వింటూ మట్టుకే ఉంటావు, ఏం స్పందన ఉండదు. మొద్దుబారిపోయిన శరీరం నొప్పి లేనంత మాత్రాన గాయం కలగకుండా ఉండదు సుమి. దానివల్ల నీ శరీర భాగాలే తీసేయాలి, ఒక్కోసారి దేవుడు నీ జీవితాన్ని తీసేస్తాడేమో. ఒకసారి ఆలోచించు. చాలా సంతోషం. వాక్యలోకి వెళ్దాం. బైబిల్ చెప్తున్న ఈనాటి దినం యొక్క ప్రత్యేకత పునరుద్ధానం. అందరికీ తెలుసు కదా పునరుద్ధానం అంటే యేసయ్య తిరిగి లేచాడని అర్థం. యేసయ్య తిరిగి లేచాడన్నప్పుడు మనం లేచినాడురా సమాధి గెలిచినాడురా అని గర్వంగా పాటలు పాడేస్తాం. చాలా సంతోషం. ఎందుకంటే ప్రపంచంలో మరి ఇప్పటి వరకు తనంతట తను ఎవడూ లేవలే, తనంతట తను ఎవడు బ్రతకలే. బ్రతకడం అంటే అర్థం చచ్చిపోయి మళ్ళీ బ్రతకలే. చాలా మంది చచ్చిపోయారు, ఊపిరి ఆగిపోయిన తర్వాత గొండెల మీద గుద్దితే బతికారు. గుర్తుపెట్టుకోండి బాగా. చాలా మంది చచ్చిపోయారు, చచ్చిపోయిన వాళ్ళు తీసుకెళ్లి సమాధి దగ్గర తీసుకెళ్ళాక లేచారు. కానీ చచ్చిపోయాక 3 రోజులుండి తిరిగి లేచాడు. నన్ను చాలా మంది చాలా సార్లు 3 రోజులు ఎందుకున్నాడండి అని అడుగుతారు. చచ్చిపోయిన తెల్లారి లేవచ్చుగా, ఒక గంట తర్వాత లేవచ్చుగా, సమాధిలో పెట్టిన వెంటనే సాయంత్రానికి లేవచ్చుగా, 3 రోజులు ఎందుకున్నాడండి బాబాయ్ అంటారు. ఎందుకంటే ఈ సమాజం వెర్రిది కదా. చచ్చిపోయిన వెంటనే అయితే రే చచ్చిపోలేదు రే తిక్కలోడా, ఆయన చచ్చిపోయినట్టు నటించాడంతే అంటారేమో. అరే చచ్చిపోలేదు రే, ఏదో ఒక కోమాలోకి వెళ్ళిపోయి ఉంటాడు, కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు అంతే, తర్వాత వాళ్ళు లేకుంటారా. ఏమన్నా నటిస్తున్నారు, దొంగోళ్ళు దొంగ మాటలు చెప్తున్నారు అని అంటారేమో. చచ్చిపోయిన వ్యక్తి వాళ్ళ శిష్యులు వచ్చి తీసుకుపోయారని అబద్ధాన్ని పుట్టించిన దొంగ సమాజం, చచ్చిపోయిన చావును కూడా నమ్మలేని దొంగలు, మూర్ఖులు, స్వార్థపరులు ఉన్న సమాజంలో యేసయ్య చావు త్యాగం కూడా అపాసుపాలు చేయాలని ప్రయత్నించే దొంగలు ఉంటారుగా. అందుకని యేసయ్య 3 రోజులు ఎందుకున్నాడంటే చచ్చిపోయిన ఎవడైనా నటిస్తే 1 రోజు నటిస్తాడు, 2 రోజులు నటిస్తాడు, అసలు 1 రోజుకు మించి నటించలేడు. కానీ 3 రోజులు ఎందుకున్నాడంటే 3 రోజులు చచ్చిపోయాక శరీరం కుళ్ళు పట్టిపోద్ది, 2వ రోజుకే కుళ్ళు పట్టిపోద్ది, 3వ రోజుకి మురిగిపోద్ది, దాని తాలూకు ప్రభావం 3వ రోజుకి తీవ్రమైన వాసన వచ్చేస్తుంది. మీకు గుర్తుపెట్టుకోండి, యేసయ్య చచ్చిపోయాడంటే 3 రోజులు ఉన్నాడు లేవకుండా, అంటే ఆయన చావు కన్ఫామ్. అయితే దేవుడు ఆ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వకుండా 3వ రోజే సమాధిని చీల్చి బహు జాగ్రత్తలు చేసి బలమైన ఇనుప కచ్చడాలు కట్టిన సమాధిని, పదుల సంఖ్యలో సైనికులు కాపలా కాస్తూ పహరా కాస్తున్న సమాధిని చీల్చుకొని లేచేసాడండి. అర్థమవుతుందా మీకు? అబ్బో బాబాయ్, ఎంత గొప్ప ప్లాన్. భవిష్యత్తులో దీర్ఘకాలిక దృష్టితో, భవిష్యత్తులో ప్రతి వెర్రి వెంగళప్ప ఏం కారు కోతలకు వస్తాడో తెలిసి కూడా అప్పుడే ఊహించి చేసేసాడు, పునరుద్ధారుడు అయ్యాడు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న మనకి ఎదురవుతుంది. ఏమిట్రా ప్రశ్న అంటే, అసలు ఇది ఎందుకు లేవాలి? ఇది కదా అసలు సమస్య. మన వాళ్ళు ఏం చెప్తారంటే, యేసయ్య ఎందుకు లేచాడంటే ప్రపంచంలో ఎవరికంటే ఏదే గొప్పోడు అని చెప్పడానికి లేచాడు. ఆయన లేచి తన గొప్పతనాన్ని చూపించబోయాడు అంటారు. అరే కాదు కాదు, ఆయన లేచాడు గొప్పోడు, లేచాడు కాబట్టే గొప్పోడు కాదు. ఈజ్ ఆల్సో ఆల్మైటీ. ఆయన ఎప్పుడు ఎవరు? ఆయన ఆల్మైటీ, అత్యున్నతుడు. ఆయన ఒక రోజు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు చచ్చిపోయి లేచాడు? ఇది సమస్య, ఇది ప్రశ్న. ఇది కదా మనం తెలుసుకోవాలి. ఎందుకయ్యా ఆయన చచ్చిపోయి తిరిగి లేచాడని ప్రశ్న నీకు రావాలి. ఆయన చచ్చిపోయి తిరిగి లేకపోతే వచ్చే సమస్య ఏంటి? మనలో చాలా మంది చనిపోయిన వ్యక్తి చనిపోయాక ఆత్మ పరలోకానికి లేదా నరకానికి వెళ్ళిపోద్ది అని భావిస్తారు. ప్రపంచంలో చెప్పే ప్రతి మతం, మీరు ఈరోజు ప్రముఖమైన ప్రతి మతం చెప్పేది అదే, చనిపోయాక నీ ఆత్మ పరలోకానికో నరకానికో వెళ్ళిపోతుంది. మరి నేను ఈ రోజు మా సంఘంలో చాలా మందిని అడిగాను, మీరు కూడా నమ్ముతున్నారంటే అందరూ చేతులు ఎత్తారు. అవునండి, చచ్చిపోయాక ఆత్మలోకానికి నరకం. అరే ఎంత తప్పది అంటే, మీకు యేసయ్య గురించి బైబిల్ గురించి అర్థం కాలేదు అని అర్థం. బైబిల్లో మీరు చదివితే అపోస్తల కార్య గ్రంథాన్ని
యేసయ్య కోసం, సువార్త కోసం ప్రాణాలు ఇచ్చేయడానికి సిద్ధపడ్డారు. ప్రాణాలు తీయడానికి కాదు సుమి, ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. నాకు చాలా సార్లు డౌట్ వచ్చేది, ఏమిరా వీళ్ళ పిచ్చి? అందరు మతాలలో ఉన్నారు, అందరూ వాళ్ళ దేవుళ్ళు నమ్ముతున్నారు. వాళ్ళకి ఎవరికి లేని పిచ్చి ఏంటి వీళ్ళది? ఆయా మతాలలో ప్రాణాలు ఇచ్చారు, బలి మెడలు నరుక్కున్నారు, కానీ ఏదో ఆశించి నరుక్కున్నారు. లోకంలో ఏదో ఆశించి నరుక్కున్నారు. వీళ్ళు రాజ్యాలు సంపాదించుకోవడానికి కత్తులు పట్టి సమాజంలో, ప్రపంచంలో యుద్ధాలు చేశారు. కానీ వీళ్ళకేం పిచ్చి బాబు? వీళ్ళు ఎందుకు ఇట్లా అంటే, నేను బైబిల్ చదువుతున్నప్పుడు నాకు అర్థం, పునరుద్ధానం అనే దాన్ని ఇంకొంచెం విపులంగా అర్థం చేసుకుని ముందుకెళ్దాం. ఎందుకు ఇలా అట్లా యేసయ్య కోసం ప్రాణాలు పెట్టారు అంటే, మరి ఎక్కడా లేని ఒక గొప్ప జీవితం, గొప్ప బహుమానం, ఓ గొప్ప జీవనం, మన కంటికి మన మనసుకి అర్థం కాని జీవనం, క్రీస్తును నమ్మిన వాళ్ళకు దట్ ఈజ్ రీజన్. అందుకని యేసయ్య నమ్ముకున్న వాళ్ళు డిఫరెంట్ గా ఎందుకుంటారు? యేసయ్య నమ్ముకున్న వాళ్ళు ప్రాణాలు ఇవ్వడానికి ఎందుకు సిద్ధపడతారు? యేసయ్య నమ్ముకున్న వాళ్ళు సహాయం చేయడానికి, ప్రేమించడానికి, ఇంకా సాధ్యమైతే ఇంకొకళ్ళకి యేసయ్యని గురించి చెప్పాలి అని తపన 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 తపనతో ఎందుకుంటారంటే, అందరిలాంటి మతం, అందరిలాంటి స్వభావం, అందరిలాంటి నమ్మకమే ఉంటే ఏదో ఒక దేవుడు నమ్మేసి వాళ్ళ సంబంధమైన సంప్రదాయ ట్రెడిషన్ ఫాలో అవుతుంటే సరిపోను కదా. అది వీళ్ళు ఎందుకు డిఫరెంట్? వీళ్ళు ఎందుకు టూ డిఫరెంట్ గా ఉన్నారు? కారణం ఏంటంటే, వీళ్ళ లక్ష్యం కూడా చాలా ప్రత్యేకమైంది. అపోస్తులు దానికోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఏమిట్రా బాబు సమస్య? ఎందుకు ఎట్లా ఉంటారు మీరు? అందరిలాగా ఎందుకు ఉండరు? ఎందుకంటే పునరుద్ధానం అనేది ఏమి సామాన్యమైనది కాదు సుమా. తెలియక మీరంతా భ్రమపడుతున్నారు. మేము ఎంత త్యాగానికి ఎందుకు సిద్ధపడ్డాం అంటే, మనం ఊహించింది ఏదో గొప్పది ఉంది అక్కడ. ఏమిటంటే, పునరుద్ధానం అంటేనే గొప్ప. ఆ గొప్పదైన దాన్ని నీకు సాధించి పెట్టడానికే యేసయ్య కూడా చనిపోయి తిరిగి లేచేసాడు. ఆయన తిరిగి లేవడానికి కారణం ఏంటంటే, పాతాళం ఆయన బంధించి ఉంచలేకపోయింది. బికాజ్ ఆఫ్ పాతాళం పాపుల్ని, తప్పు చేసిన వాడిని భరిస్తుంది. కానీ యేసయ్య తప్పు చేయలేదు. లోకమైతే తప్పుడు వాడిగా, పాపిగా ముద్ర వేసి శిక్ష వేసి చంపుండొచ్చు, కానీ లోకానికి నీతి జాతి లేకపోవచ్చు, కానీ అబద్ధాన్ని నమ్మి శిక్షించవచ్చు, కానీ పాతాళానికి నీతి ఉంది. పాతాళం చెప్పింది, ప్రభువా నీకు ఇక్కడ ఉండే అర్హత లేదు, నువ్వు వెళ్ళిపోయినా, ఆయన నీకు దండం పెట్టేస్తాను, వెళ్ళిపోయా అని పంపించేసి. ఆయన దాచి ఉంచలేకపోయింది పాతాళం. 3 రోజులకు మించి భరించలేకపోయింది పరిశుద్ధుణ్ణి. అర్థమవుతుందా ప్రియమిత్రులారా? ఆయన తిరిగి లేవడానికి కారణం ఏంటంటే, ఆ పునరుద్ధానం యొక్క గొప్ప భాగ్యాన్ని నువ్వు నేను పొందుకోవడానికి. ఈ మట్టి అయిన ఈ శరీరం మన్నుగా మారిపోయాక, ధూళిగా కలిసిపోయాక, నీటిలో నానిపోయాక, మట్టిగా మారిపోయాక, లేదా నిప్పులో బూడిదగా మారిపోయాక, ఇకేమీ లేదు అనుకుంటున్న సమాజం ఆశ్చర్యచకితంగా బెత్తరపోయేట్టుగా ఒకరోజు కడబోరధ్వని మోగుతుంది. దేవుని పిలుపునందుకొని సమాధుల్లో విశ్రాంతి తీసుకుంటున్న వాళ్ళ ప్రాణాలు, ఆత్మలు ఇవ్వున వచ్చి సమాధుల్లోకి దూరి సమాధుల్ని చీల్చుకుంటూ ఆత్మని మళ్ళీ శరీరాన్ని ధరించి ఆకాశానికి వెళ్లే లోపు బైబిల్ చెప్తుంది, ఆ శరీరం అక్షయతను ధరించుకుంటుంది. క్షయతాక్షయతను, నశించిపోయి మట్టిలో కలిసేది, నీటిలో కలిసేది, నీళ్లలో కలిసేది, గాలిలో కలిసేది, బోటిగా మారిపోయే దేహం మళ్ళీ దేహంగా మార్చబడి సమాధిని చీల్చుకొని ఆకాశానికి వెళ్ళిపోయేటప్పుడు అది మహిమ దేహంగా, అంటే ఇంకెప్పుడు సావు లేనిదిగా మారిపోద్ది. గిచ్చితే గిల్లించుకునేది, కొరికితే కొరికించుకునేది, నరికితే నరికించుకునేది, రాలిపోయేది, నాశనం అయిపోయేది, బూడిదలో కాలిపోయేది కాలం ఉంది. ఎప్పుడు నశింపు లేనిదిగా, ఎవడు టచ్ చేయలేనిదిగా, ఎవడు కొరకలేనిదిగా, నరకలేనిదిగా, నాశనం చేయలేనిదిగా, నశించలేనిదిగా, అక్షయతను, క్షయము కాని అంటే నాశనము కానిదిగా మారిపోద్ది. మట్టి దేహం మహిమకు మారిపోద్ది. అది పునరుద్ధానం అంటే. ఈ భూమి మీద బ్రతకడానికి అనువైన భౌతిక దేహం లోకం అది లోకమే. అక్కడ బ్రతకడానికి అనువైన దేహంగా మారిపోద్ది. దానికి అనువైన ఆ వాతావరణానికి తగినట్టుగా మారిపోద్ది. ఆ దేహం అక్కడ నువ్వు ఉండటానికి, అక్కడ నువ్వు బతకడానికి ఏర్పాట్లు చేసాడు ప్రభు. అదే పునరుద్ధానం అంటే. కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో, 1 కొరింథీ 15వ అధ్యాయంలో నేను చదువుతాను, 20 వచనం.
ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేబడి ఉన్నాడు. ప్రథమ ఫలముగా అంటే మొట్టమొదటిగా అని అర్థం. క్రీస్తు చచ్చిపోయిన వాడిలో నుంచి మొట్టమొదటిగా లేచాడు. మనిషి ద్వారా మరణం, ఆదాం ద్వారా మరణం వచ్చింది కాబట్టి అలాగే మనిషి రూపం ఎత్తిన యేసయ్య ద్వారా పునరుద్ధానం రావాలి. ఎందుకంటే ఈ మట్టి దేహం ధరించిన మాంసము రక్త మాంసములు కలిగిన మనము ఈ రక్త మాంసాలను అడ్డం పెట్టుకుని పాపం చేయించి అది చేసి ఇది చేసి పోతావురా నరకానికి నీ శరీర బలహీనతలను ఆసరా చేసుకుని నిన్ను ఆడించి బొమ్మలాడించి కదిలించి మెదిలించి నరకానికి లాక్కుపోతున్న మరణము బలము గలవాడిని నశింపజేయడానికి, ఏ బలహీనమైన దేహం వల్ల మనిషి నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు, ఇది బలహీనం ఇది బలహీనం ఇది బలహీనం అంటున్నాడు, అదే బలహీనమైన ఆ రక్త మాంసాలను ధరించి ఆ మరణం యొక్క బలం గలవాడిని ఒక తొక్కు దొక్కిరాయ్. ఏ బలహీనతను చూసి వాడుకున్నావో అదే బలహీన శరీరంతో నేను మహిమ గల పనులు చేయిస్తాను, పరిశుద్ధమైన జీవితాన్ని జీవింపజేస్తాను, ఇదిగో గొప్ప అద్భుతమైన త్యాగపూరితమైన జీవితాన్ని జీవింపజేస్తాను, ప్రపంచం ఆశ్చర్యపోయే త్యాగాలను గొప్ప ఆవిష్కరణలను ఆ శరీరం ద్వారా నా కొరకు నా పిల్లల చేత చేయిస్తాను. అప్పుడు వీళ్ళంతా మరణము యొక్క బలము గలవానని మరణము ద్వారానే జయించి తొక్కి అప్పుడు లేచి పరలోకానికి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? అది ప్రభు యొక్క ప్లాన్. ఆ మరణ బలము కలిగినటువంటి రక్త మాంసాల్ని అక్షయతను ధరింపజేసి చాలా ప్లాన్ వేసి వాడితో పాటు ఊరులెడ్డి వాడి కోసం వాడి దూతల కోసం సిద్ధం చేయబడ్డ నరకాగ్నిలోకి పట్టుకుపోదాం అనుకుంటుంటే ఈయన మాత్రం చాలా గొప్ప ప్లాన్ వేసి దాన్ని తప్పించే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. చచ్చిపోయిన పోతాడు చావగానే పాపము లేకుండా చచ్చిపోతాడు. యేసు ఉండడం వల్ల, యేసు కొరకు బ్రతకడం వల్ల పాపము లేకుండా పోతాడు కనుక పాతాళం వాడిని దాచి ఉంచలేదు. పాతాళం వాళ్ళు అప్పగించేస్తుంది. ఓ ప్రభు నీ వాళ్ళ నువ్వు తీసుకో. అప్పుడు వాళ్ళందరూ గువ్వల్లాగా ఎగురుతూ ఏ ప్రభు యొక్క స్వరాన్ని వినగానే ఆనంద పారస్యంలో తెల్లటి గువ్వల వలె ఆకాశానికి ఎగిరిపోతారు. గుర్తుపెట్టుకోండి, దాన్ని పునరుద్ధానం అంటారు. ఆ పునరుద్ధానాన్ని నువ్వు నేను పొందుకోవడానికే శిలువ శ్రమలను సహించి మరణాన్ని జయించి నీ పాపం కోసం నా పాపం కోసం తాను కలువరి శిలువపై బలియాగం చేసి అర్పణ చేసి మన అప్పులన్నీ కట్టేసి మన కొరకు ఆయన ప్రతి దానికి అర్పణ ఇచ్చి నిన్ను విడుదల చేసి ఆయన లేచినట్టే నువ్వు లేవడానికి దారి, ఒక పెద్ద దారి వేసాడు. విశాలమైన దారి వేసాడు. బిడ్డా ఇట్లా ఫాలో అయ్యావనుకో, నువ్వు నాలాగేమి పెద్ద వెల చెల్లించాల్సిన పని లేదు. నేను చేసేసా అంతా, నీ పాపాన్నిటికీ నేను చేసేసా. ఇక నువ్వు చేయాల్సిన పని ఏం లేదురా. ఆ పాపం గురించి ఆలోచించి ఈ లోకం గురించి ఆలోచించి ఏడవక్కర్లా. వాటిని వదిలేసి నేను పరలోకం వెళ్ళడానికి, పునరుద్ధానుడు వై తిరిగి లేవడానికి ఓ మంచి దారి నేసి అందులో నడు. నేను నవ్వినోళ్ళు, నేను చూసి ఏడ్చినోళ్ళు, నేను కొట్టినోళ్ళు, తిట్టినోళ్ళు, బాధ పెట్టినోళ్ళు, నష్టపెట్టినోళ్ళు, నేను జీవితాన్ని నరకప్రాయంగా మార్చినోళ్ళు, నిన్ను మోసం చేసిన వాళ్ళు అందరూ ఏడ్చి గగ్గోలు పెట్టే రోజు ఒకటి ఉంది. వీళ్ళంతా ఎగిరెగిరి నిన్ను చూసి నాలికలాడిచ్చి ఆడించినంత మాత్రాన్ని ఏమీ కాదు. నువ్వు వీళ్ళందరినీ చూసి ఆకాశానికి వెళ్ళిపోతూ ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఒక పాట పాడుకుంటూ వెళ్ళిపోతావు. ఒక పాట పాడుకుంటూ వెళ్ళిపోతావు. ఏం పాట అంటే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఉంటది, 54వ వచనంలో. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్యమైందంటే మరణం అయ్యేది, ఇక మరణమే అన్నట్టు. అంటే అమర్త్యతను ధరించుకున్నప్పుడు అప్పుడు మరణాన్ని గెలుచుకుంటూ నువ్వు వెళ్ళిపోతూ ఒక పాట పాడతావు. ఏడ్చిన వాళ్ళని, బాధ పెట్టిన వాళ్ళని, నరకాన్ని, లోకాన్ని, కన్నిటిని, బాధని, అప్పుని, శాపాన్ని, రోగాల్ని, వీటన్నిటిని చూసి నువ్వు ఒక పాట పాడతావు. ఏ పాట తెలుసా? విజయమందు మరణం మృంగిపోయినప్పుడు వ్రాయబడిన వాక్యం నెరవేరుతుంది. ఒక పాట పాడతావు. ఏమనంటే, ఓ మరణమా నీ విజయం ఎక్కడే? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ఓ శోధన, ఓ సాతానా, ఓ శత్రువా, ఓ ఏడిపించే వ్యక్తి, ఓ బాధించే వ్యక్తి, నన్ను మోసం చేసి నన్ను నష్టపెట్టి ఏదో సాధించానని విర్రవీగిన వ్యక్తి, ఓ లోకమా ఏం సాధించావురా నువ్వు? నా ప్రభు నా కోసం తన బాట వేయగానే శ్రమైన, బాధైన, కన్నీరైన, శోధనైన విడవక ఆయన పట్టుకున్న నా పాపానికి క్షమాపణ రావడమే కాదు, ఈ రోజు ఆకాశానికి గువ్వల్లాగా ఈరిపోయి గొప్ప భవిష్యత్తుని ఇచ్చాడు, పునరుద్ధానాన్ని ఇచ్చాడు. నన్ను ఏడిపించిన వాళ్ళు, కన్నీరు పెట్టించిన వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళు, హింసించిన వాడు ఈ రోజు నరక యాతనలు పడ్డానికి సిద్ధంగా ఉన్నాడు. నేనే ఆకాశాన్ని ఆనందంతో ఎగురుతూ వెళ్ళిపోతున్నా. ఓ మరణమాని ముళ్ళు అక్కడ, ఓ మరణమాని విజయం అక్కడే. ఎగురుతున్నావు, సంబరపడ్డావు. ఈ రోజు మహావేంద్రంతో లయం కాబోతున్న ప్రపంచంలో నువ్వుంటే
మహా సంతోషకరమైన జీవితానికి ఎగురుకుంటూ నేను వెళ్ళిపోతున్నా. నువ్వు నవ్వుతావు, గర్వంగా సగర్వంగా లోకాన్ని చూసి కాళ్ళ ఎగరేసుకుంటూ వెళ్ళిపోతావు పరలోకానికి. దాన్ని పునరుద్ధరణ అంటారు. సమాధిలో నుండి నేను లేపుతాడు. నేను చంపిన వాళ్ళు నీ కళ్ళారా చూస్తారు. నీ శవం మీద సంబరాలు చేసుకున్న వాళ్ళు చూస్తారు. ఈ లోకం చూస్తుంది, ఈ ప్రపంచం చూస్తుంది. నువ్వు ఏడక్కర్లా, నువ్వు బాధపడక్కర్లా. వాళ్ళేం నన్ను పొద్దుగుకులు ఏడిపిస్తున్నారు. నన్ను వాడు మోసం చేశాడు, నన్ను అమ్మాయి మోసం చేశాడు, మా వాళ్ళు పట్టించుకోవట్లేదు, నాకు వేరే గమ్యం లేదు, ఉద్యోగం లేదు, డబ్బులు సరిపోవట్లేదు, నన్ను ఎవడో పట్టించుకోవట్లేదు, నా పరిస్థితి ఏంట్రా బాబు. ప్రియ చెల్లి, ప్రియ అన్న, ఒక మాట చెప్తాను వింటావా? ఒక మాట చెప్తాను వింటావా? ఏమిటంటే, ఆడేరునోడు, నవ్వినోడు, కోట్లు సంపాదించినాడు, పెద్ద మేళ కట్టినోడు ఒకరోజు చచ్చిపోతాడు. నువ్వు చచ్చిపోతావు. వాళ్ళందరూ చచ్చిపోతారు, నువ్వు చచ్చిపోతావు. మరి వాడెక్కడికి పోతాడు, నువ్వు ఎక్కడికి పోతాడు? ఆడు వెర్రాడు, ఈ చిన్న జీవితమే గొప్పదని వాడు వెర్రదిగుతున్నాడు. వాడికంటే నువ్వు చాలా తెలియగలవాడు. నీకు మ్యాథ్స్ రాకపోవచ్చు, సైన్స్ రాకపోవచ్చు, కంప్యూటర్ రాకపోవచ్చు, లోకంలో నీకే స్కిల్ లేకపోవచ్చు. కేవలం బతకడానికి మాత్రమే నీ చిన్న పని నువ్వు చేసుకుంటూ ఉండొచ్చు. కోట్లు సంపాదించినోడికి నీకు ఉన్న తేడా ఏమిటంటే, వాడు సంపాదించి చచ్చిపోతాడు. ఎక్కడ పోతాడు? కానీ చనిపోయాక నువ్వు ఎక్కడ పోతావు? ఎవడు గొప్పడు ఆలోచించు. ఆ తెలియగలవాడు గొప్పడు నువ్వు అనుకుంటున్నా? వేర్రి మోహన్నారా, వేర్రి మోహవాడా, నీకు ఒక మాట చెప్తాను నేను. బైబిల్ నీకు ఇంకా సరిగా అర్థం కాలేదని అర్థం. ఈ రోజు నీకు ప్రకటిస్తున్న ఈ పునరుద్ధానం ఎంత గొప్పదంటే, నువ్వు లోకంలో ఉద్యోగం, డబ్బు, ఆస్తులు, మేడలు గొప్పవి అనుకుంటా, అది యేసుక్రీస్తు ఇచ్చిన ఈ గొప్ప జీవితం గొప్పది కాదండి అనుకుంటే భ్రమలో అర్రులు చాచి దేవుడిచ్చిన ఈ బహుమానాన్ని అర్థం చేసుకోలేక లోకం వెంట పరిగెత్తుతా, దేవుని కోసం పని చేయకుండా, దేవుని కోసం స్వార్థ ప్రకటించకుండా, దేవుని కోసం ప్రయాస పడకుండా, ఇదిగో అన్నయ్యలు ఎంత కష్టపడుతున్నారు, అన్నయ్యలు ఇంత శ్రమ పడుతున్నారు, వాళ్ళ నాయకత్వంలో నేను పని చేయాలి, వాళ్ళ నాయకత్వంలో నా శరీరం, నా జీవితం, నా డబ్బు, నా సమయం వినియోగించాలి, బతికితే ఎంతకాలం బతుకుతా, దేవుని కొరకే బతకాలి అనుకోకుండా లోకం పరిగెత్తుతున్న తీరున లోకంతోనూ డబ్బు కోసమో ఈ లోకపు ఆశల కోసం అర్రులు చాచి పరిగెత్తుతున్నావు. వెర్రి ఒక్కలారా, జాగ్రత్తగా విను. ఏవేవి డబ్బు అవసరం అనుకుంటున్నావో, ఏవి గొప్ప అనుకుంటున్నావో, ఏవి మహోన్నతం అనుకుంటున్నావో, వాటన్నిటినీ వెర్రివి అనుకొని ఈ రోజు నీకు అర్థం కానిది, నువ్వు ప్రయారిటీ కాదు అనుకున్న దేవుడు నీకు ఉచితంగా ఇచ్చిన ఈ పునరుద్ధానం అనే గొప్ప దాని కోసం జీవితాలనే త్యాగం చేశారు. జీవితాలనే త్యాగం చేశారు. బైబిల్ చదివితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం నేను 7వ వచనాన్ని చదువుతాను. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెను లోకంలో, వాటిని క్రీస్తు నిమిత్తము నష్టం అనుకున్నా. ఈ స్టేట్మెంట్ ఇస్తుంది ది గ్రేట్ సెయింట్ పాల్. ఆయన ఎవరో నీకు తెలియాలంటే ఇదే అధ్యాయంలో పైకి వెళ్ళి మొదటి నుంచి చదువు. ఇప్పుడు చదవడానికి టైం లేదు కాబట్టి చెప్పట్లా. ఆయన చాలా మేధావి, పిహెచ్డి స్కాలర్, ధర్మశాస్త్రోపదేశకుడు, ధర్మశాస్త్ర పండితుడు, బాగా డబ్బున్నోడు, వ్యాపారస్తుడు, ఒక రాజ్య వంశంలో పుట్టినోడు, పరిసయ్య తెగకు చెందిన ప్రముఖుడు. అంటే నువ్వేం కోరుకుంటావు అన్నీ ఆయనకు ఉన్నాయి. ఓ పెద్ద స్టేటస్, ఓ పెద్ద వంశం, ఓ పెద్ద పొజిషను, సమాజంలో గొప్ప పేరు, దాంతో పాటు ఒక పెద్ద వ్యాపారం, దాంతో పాటు డబ్బు, అన్ని నువ్వేం కోరుకుంటావు అన్ని ఉన్నాయి దగ్గర. కానీ ఆయన ఉద్దేశం వేరుంది బాబు. ఏంటంట? అది పునరుద్ధానాన్ని ఆశించేవాడికి, ఏదో నామకార్థంగా మతంలో బతికేయాలనుకున్నవాడికి తేడా. దేవుని రాజ్యంలో బతికేవాడికి, మతంలో బతికేవాడికి తేడా ఇదే. నువ్వు మతంలో బతుకుతున్నావు అంటే చాలా మంది తెలియదు. సాంప్రదాయబద్ధంగా ఏదో అటు కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు. నువ్వు మతంలో బతుకుతున్నావు అంటే నీకు ఏ లక్ష్యాలు లేవు, పరలోకం, పునరుద్ధానం గురించి అసలు ఆలోచించవు. కానీ మతంలో కాకుండా దేవుని రాజ్యంలో బతికేవాడు నిత్యం దేని గురించి ఆలోచిస్తాడు తెలుసా? ఇప్పుడు 11వ వచనం. ఇదిగో ఏ విధము చేతనైన మృతుల్లో నుండి, చచ్చిపోయిన వారిలో నుండి నాకు పునరుద్ధానం కలగాలని, అంటే నేను తిరిగి లేవాలని, ఆయనను అంటే యేసయ్యను ఆయన మరణ విషయంలో, అంటే ఆయన ఎట్లా చచ్చిపోయాడో దాంట్లో నేను సమాన అనుభవం కలవాడని, కంప్లీట్ గా ఈక్వల్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడానికి, ఆయనను ఆయన పునరుద్ధాన బలాన్ని తెలుసుకోవడానికి
ఆయన శ్రమలలో పాలివవడం అంటే ఎంత గొప్పదో తెలుసుకోవడానికి నాకు ఏవేవి గొప్పవనుకున్నామో సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నా. ఈ స్టేట్మెంట్ ని చాలా జాగ్రత్తగా చదవాలి. ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి గట్స్ ఉండాలి. మాటలు కాదు, స్టేజీల మీద ఊగిపోయి చెప్పే ప్రసంగాలు, ఊగిపోయి చెప్పే ఎమోషనల్ డైలాగ్స్ కాదు ఇవి. ఏమంటాడు ఆయన? నాకు ఏవేవి లాభాలో, ఏవేవి లాభాలు అంటే నువ్వు ఏ లాభాల కోసం పనిచేస్తున్నావు అవన్నీ, డబ్బు, ఆస్తి, సంపాదన, ఉద్యోగం, ఇంకా అందం, ప్రేమికుడు, ప్రేమికురాలు, భార్య, బిడ్డలు, ఆస్తులు, పదవులు, పెద్ద బంగళా, పెద్ద పేరు, పెద్ద స్పీకరు, పెద్ద పీకరు, ఎన్నో. ఏవేవి లాభాలో, ఏవేవి గొప్పవని ప్రజలు ఆలోచిస్తారో వేటి కోసం ప్రపంచం అంతా కట్టగట్టుకుని పుట్టిన దగ్గర నుంచి ఎదురు చూస్తూ పరిగెత్తుతూ చచ్చి నరకానికి వెళ్ళిపోతారో అవన్నీ చచ్చిపోయాక నేను తిరిగి పునరుద్ధానికి కావాలి, చచ్చిపోయాక నేను మళ్ళీ పునరుద్ధానుని కావాలి, తిరిగి లేవాలి. యేసయ్య ఎట్లా లేచాడు అట్లా లేవాలంటే ఏం చేయాలి అనే దాన్ని తెలుసుకోవడం కోసం నా జీవితంలో ఏవేవి నాకు గొప్ప అటన్నిటిని వదిలేసుకున్నా. మరొక వ్యక్తి చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు డబ్బు కంటే, బాబాయ్ జాగ్రత్త వినండి, ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. ఐగుప్తు ధనం అంటే 2 రూపాయలు, 3 రూపాయలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు అనుకునేరు తల్లులరా. ఐగుప్తు ధనం అంటే కోట్ల సంపద, లక్షల కోట్ల సంపద. గుర్తుపెట్టుకోవాలి బాగా. ఆ ధనము కంటే క్రీస్తు విషయమైన నింద, డెడ్ ఆపోజిట్ గా లేదు, కోట్ల సంపద, లక్షల కోట్ల సంపద, రోడ్డు మీద ఈడ్చి కొట్టే నింద. ఏది ముఖ్యం రా బాబు అని నిన్ను ముందు పెడితే కోట్పది తర్వాత చూద్దాం అంటావు, కళ్ళు మూసుకొని. కానీ మోషే అంటాడు యేసు కోసం ఈ నిందే గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. డిసైడ్ అయిపోయాడు అంతే. ఈ డబ్బు, ఈ ఆస్తులు, ఈ స్వభావం, ఈ లోకంలో ఉన్న పదవులు అల్పకాలమే, చచ్చిపోయాక ఉండవరు అబ్బాయి. రాజేవుడు, రెడ్డేవుడు ఆవిడ పట్టించుకోడు. అల్పకాలమైన పాప భోగమును అనుభవించుట కంటే శాశ్వతమైనటువంటి జీవితాన్ని సంపాదించుకోవడానికి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి, అంటే అధికారం, పదవి, సింహాసనం, మీకు మనం కోరుకునేది ఇదేగా. మంచి పదవి కావాలి, మంచి ఉద్యోగం రావాలి, మంచి ప్రమోషన్ రావాలి. ఓరే బాబు, వీటన్నిటికంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా అనిపించుకున్నట కంటే నీ ఏం కావాలరా అంటే ఆ యేసయ్య కొరకు నిందే గొప్ప భాగ్యం అనుకున్నాడు. ఎందుకో ఏలయనగా, ఎందుకంటే ఈ శ్రమకి, ఈ బాధకి, ఈ భక్తికి ప్రతిఫలముగా కలగరు బహుమానం మీదే దృష్టి పెట్టాడు. ఏమిటా బహుమానం? అల్పకాల పాప భోగముల గురించి కాకుండా శాశ్వత జీవితం కోరుకున్నాడు. ఏమిటా జీవితం అంటే ఇదే మన పైకి వెళ్ళిపోతే అక్కడ ఉంటది. ఏమిటి? 15వ వచనం. వారు ఏ దేశము నుండి వచ్చినో ఆ దేశమును ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వీరికి వీలు కలుగుతుంది. అంటే వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశాన్ని కోరుతున్నాడు. అది ఈ శ్రమలకి, బాధలకి, త్యాగాలకి ప్రతిఫలముగా పరలోకాన్ని కోరుకుంటున్నాడు. అంటే పునరుద్ధానాన్ని కోరుకుంటున్నాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీరు ప్రతి భక్తుడి జీవితాన్ని చూడండి. ఆస్తుల్ని, సంపాదనని గాలి కొదిలేసి త్యాగాలకు ఎందుకు సిద్ధపడ్డారంటే వాళ్ళ జీవితంలో, వాళ్ళ దృష్టిలో పునరుద్ధానం అన్నది ఎంత గొప్పదో వాళ్ళు తెలుసుకున్నారు. యేసయ్య తిరిగి లేచాడు అంటే ఊరికి లేవలే బాబు, ఇది చాలా గొప్పది. ఆయన పునరుద్ధానంలో బైబిల్ చెప్తుంది, దశలోనిక రాసిన పత్రికలో బైబిల్ చెప్తుంది ఏంటంటే, ఆ దశలోనిక రాసిన మొదటి పత్రికలో చెప్తుంది 4వ అధ్యాయం 13వ వచనంలో నిరీక్షణనిచ్చింది పునరుద్ధానం అని. మనం ఇందాక చదువుకున్నాం కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 54లో ఈ పునరుద్ధానం ఏమి ఇచ్చిందిరా నీకు అంటే, నీకు పాపం మీద, మరణం మీద జయాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఎక్కడ చదువుకుంటున్నాం? పునరుద్ధానం నీకు ఏమి ఇచ్చిందిరా అంటే శాశ్వతమైన నిత్య జీవాన్ని ఇచ్చింది. ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందో బాబోయ్ దీంట్లో. అందుకే దీన్ని రుచి తెలుసుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు సమాజం అంతా ఎర్రోళ్ళు, వీళ్ళకి సుఖం తెలియదేంటారు, వీళ్ళకి పిచ్చోళ్ళ ఇంటిలో అది అందరూ ఎంజాయ్ చేస్తుంటే వీళ్ళేంటారు ప్రార్థనని, దేవుడని, సువార్తని. అన్నోళ్ళు ఏదో మీటింగ్ పెట్టారా, వెళ్ళిపోవాలరా, డబ్బు పోని, సమయం పోని, ఏమైనా పోని వెళ్ళాల్సిందే. అన్నోళ్ళు ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు.
సంఘం కొరకు పనిచేస్తున్నారు. నేను నా వంతుగా నేను పనిచేయాలా? ప్రస్తుత కాలం ప్రమాదకరంగా ఉంది. సంఘాలు పాడైపోతున్నాయి, విశ్వాసులు పాడైపోతున్నారు, భక్తి పాడైపోతుంది, పరిచర్య పాడైపోతుంది, అస్తవ్యస్తం అయిపోతుంది మానవ జీవిత వ్యవస్థ. ఇలాంటి తరుణంలో నా భక్తి, నా జీవితాన్ని, నా స్వభావాన్ని, నా కుటుంబాన్ని కాపాడుకోవాలంటే ఇదిగో ఓ మంచి పరిచర్య, ఒక మంచి సహవాసం కావాలి నాకు. నన్ను పురికొల్పేది, నన్ను బలపరిచేది, నన్ను తట్టి లేపేది, నన్ను యుద్ధోన్ముఖుడిగా మార్చేది, నాకు రోషాన్ని పుట్టించేది, నాకు జ్ఞానోదయాన్ని కలిగించేది కావాలి. లోకం ఏమైనా పోని, నాకు పునరుద్ధానమును, దాని శక్తిని తెలుసుకునే జ్ఞానం కావాలి. ఇది క్రైస్తవ పంథ. మీలో ఎంతమందికి ఈ ఆలోచన ఉందో నాకు తెలియదు. మనం ప్రారంభించింది చిన్నోద్యమం కాదు. చాలా మందికి అర్థం కావట్లా. ఓ సతీష్ కుమార్ వస్తేనో, జాన్వేస్లు వస్తేనో, ఇంకోటి వస్తేనో, మంది ఎక్కువ వస్తే ఆ మంది దగ్గరకు వచ్చింది ఉద్యమం పెద్దగా ఉంటుంది, అది పెద్ద పరిచర్య అనుకుంటున్నారు. అది చాలా తెలివి తక్కువ ఆలోచన. ఏది గొప్ప లక్ష్యంతో ప్రారంభమైందో అది గొప్ప పరిచర్య. గుర్తుపెట్టుకోండి. లక్ష్యమే నిన్ను గొప్పవాణిగా చేస్తుంది. లక్ష్యమే నీ గొప్పతనాన్ని తెలియజేస్తుంది. నీ లక్ష్యం ఏంటి? అపోస్తులంతా సార్వత్రికమైన సంఘం యొక్క క్షేమం కొరకు పనిచేశారు. సార్వత్రికమైన సంఘం కొరకు పనిచేశారు. సార్వత్రిక సంఘం కొరకే ప్రాణాలు ఇచ్చారు. ఆ సార్వత్రిక సంఘం కొరకు పని చేయమన్న బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే పునరుద్ధానాన్ని సంపాదించుకోవడానికి. ఇట్ ఈస్ కండిషనల్ ఫర్ గెటింగ్ రిజరెక్షన్. ఎంతమంది తెలుసు ఈ విషయం? అందుకే ఈ మధ్య చనిపోయిన నా మిత్రుడు, నా అన్న సమానుడు, నా సహోదరుడు, హతసాక్షిగా మార్చబడ్డ ప్రవీణ్ పగడాల లక్ష్యం కూడా అదే. కొన్ని గంటలు దీని గురించి మేము చర్చించుకున్నాం. సార్వత్రిక సంఘం కొరకు మనం ప్రయాసపడాలి, పోరాడాలి. ఒక మంచి సహవాసంలో చెడిపోతున్న విశ్వాసుల్ని ఏదో ఒక సంఘానికో, ఏదో ఒక వ్యక్తికో, మోసధోరణికో, తప్పుడు బోధకో బానిసలైపోయి దేవుని కంటే ఒక వ్యక్తి యొక్క లక్ష్యాలని నెరవేర్చడానికి ప్రాణాలని, జీవితాన్ని, సమయాన్ని ఖాళీ చేసుకుంటున్న బుర్రహీనుల్ని, బుద్ధిహీనుల్ని బుద్ధిమంతులుగా మార్చడానికి ఒక మంచి పరిచర్య కావాలి. అది సార్వత్రికమైన భావాజాలంతో ముందుకు వెళ్ళాలి. పునరుద్ధానాన్ని సంపాదించుకునే జ్ఞానాన్ని సంపాదించాలి. అది మనం చేయాలి. ఈ ఈస్టర్ ని నిజంగా జరుపుకోవాలంటే బాగా పునరుద్ధానం అంటే ఏంటో తెలుసుకోవాలి. దాని జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి క్రీస్తుతో కూడా ఆ మరణ విషయంలో సమానానుభవాన్ని గలవాడినై, ఆయన శ్రమల్లో పాలివాడనై పునరుద్ధానాన్ని ఎరగాలి అంటాడు పౌలు. ఆయన మరణంతో కూడిన శ్రమలు, అందులో మనకి ఎక్స్పీరియన్స్, అందులో నీకు పార్ట్నర్షిప్. ఎప్పుడు గొప్ప లక్ష్యంతో పనిచేస్తావో శ్రమలు వస్తాయి. ఎప్పుడు గొప్ప లక్ష్యంతో పనిచేస్తావో ఇబ్బందులు వస్తాయి. ఎప్పుడు కేవలం నీ కోసం కాకుండా, నీ వ్యక్తిగత అభివృద్ధి కాకుండా, సార్వత్రిక సంఘం కొరకు, దేవుని రాజ్యం కొరకు పనిచేస్తావో అప్పుడు సమస్యలు వస్తాయి. నీ వ్యక్తిగతంగా వచ్చిన సమస్యలు కాదు, పరిచర్యకు వచ్చిన సమస్యలు. అప్పుడు నువ్వు పునరుద్ధాన జ్ఞానాన్ని, పౌలు చెప్పినట్టుగా ఆయన మరణానుభవాన్ని, ఆయన శ్రమలలో సమానానుభవాన్ని నువ్వు సంపాదిస్తావు. నీ వ్యక్తిగతంగా వచ్చిన కష్టాల వల్ల నువ్వు పునరుద్ధానానుభవాన్ని పొందలేవు. నీవు ప్రభు కొరకు కష్టపడ్డప్పుడు వస్తుంది. అది నువ్వు ఆలోచించుకుంటే పరలోకం వచ్చేస్తావు. అందుకోసం యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు. తన వరసలో ప్రతి వాడు బ్రతికించబడాలంటాడు. ఎందుకంటే ఇదే. నువ్వే ఆలోచించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ బిడ్డలు మీ వాక్యాన్ని విన్నారు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా హృదయంలో దాచుకుని మీ కొరకు నిలిచి ఉండేటట్టుగా కృప చూపమని, సహాయం చేయమని, కనికరం చూపమని, జాలి చూపమని, ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపకం చేసుకుని బలపరచుమని, ప్రభు వాళ్ళు విన్న ఈ వాక్యాన్ని విడిచిపెట్టకుండా మీ కృపలో నిలవబెట్టమని, దానం యొక్క బలాన్ని, జ్ఞానాన్ని తెలుసుకోవడానికి శ్రమలలో అనుభవాన్ని సంపాదించుకోవాలనుకున్నాడు పౌలు. నీ కొరకు నిన్న శ్రమైనా పర్వాలేదు, నువ్వు ఇచ్చే గొప్ప బహుమానం పొందితే చాలనుకుని సింహాసనాలని, కోట్ల సంపదను వదులుకున్నాడు మోషే. నీ కోసం ఒక్కరోజు ఉద్యోగాన్ని వదులుకోలేను, ఒక 100 రూపాయలు వదులుకోలేను, సమయాన్ని వెచ్చించలేను, నీకోసమే చిన్న త్యాగం కూడా చేయలేను. కానీ ప్రార్థన చేస్తా, భక్తి చేస్తా, నిత్యం నా అవసరాలని గోడుగా నీకు వినిపిస్తా. నాకే పునరుద్ధాన అనుభవం లేదు. ఆ పునరుద్ధానాన్ని పొందడానికి నీతో పాటు శ్రమల్లో పాలివాడు నవ్వాలన్న ఆ తృష్ణ లేదు. ఎందుకంటే నాకు పరలోకం పొందాలనే ఆశ లేదు. లోకంలో ఆస్తులు సంపాదించాలన్న తపన తప్ప. తండ్రి, ఈ అజ్ఞానం నుంచి మమ్మల్ని విడిపించి పౌలు, మోషే లాంటి గొప్ప భక్తులు ఆశించినట్టుగా ఆ కంటికి కనపడిన గొప్ప బహుమానాన్ని పొందేట్లుగా మమ్మల్ని మార్చమని, కృప చూపమని, క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి ఇక్కడున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంది ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం
మన అందరికీ తోడై ఉండును దాకా. చాలా సంతోషం. అందరికి వందనాలు. బిడ్డలారా, ఒకసారి నేను చెప్పి ముగిస్తూ, మనకి మన ఆన్లైన్ అలాగే మన అందరి పరిచర్య ద్వారా జరుగుతున్నటువంటి సెమినార్ డిజిటల్ ప్రపంచం దేవుని మార్గం వర్సెస్ దేవుని మార్గం, ఇటువైపు ఉంది దారి అని ఒక అద్భుతమైన సెమినార్ మన జీవితాలను ఆలోచింపచేసి అర్థంగా మార్చి మన ప్రవర్తనని మన భక్తిని సరిదిద్ది మనను ఒక మంచి భవిష్యత్తు లక్ష్యం వైపు తీర్చిదిద్దడానికి ఏర్పాటు చేయబడ్డ సెమినార్ ఈ నెల 24, 25, 26 తారీఖులో జరగబోతుంది. 3 రోజులు అక్కడ మనకి ఉచితమైనటువంటి వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. చక్కగా మంచి వాతావరణంలో, మంచి సహవాసంలో వాక్యాన్ని వినడానికి, సువార్తను వినడానికి మీరందరూ ముందుకు రావాలి. ప్రేమతో మీ అందరికీ మనం చేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వందనాలన్నా, చాలా చక్కగా మాకు వాక్యాన్ని అందించినందుకు మరొకసారి మీకు ప్రత్యేకమైన వందనాలన్నా. థ్యాంక్ యూ. వందనాలన్నా. వాక్యాన్ని విన్నాం కదండి, మరి చాలా చక్కగా అన్న పునరుద్ధానం గురించి వివరించారు. అవును కదండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి 3 దినములు కూడా సమాధిలో ఉండి మరి 3వ దినమున తిరిగి లేచారు కదండి. మరి ముఖ్యంగా ఆయన చనిపోయారు, మరి ఎందుకు తిరిగి లేచారని చాలా చక్కగా అన్న వివరించారు. మనమందరికి కూడా పునరుద్ధానం ఇవ్వటకే మరి ఆయన పునరుద్ధానుడే లేచాడు. మరి ఎంతో మంది భక్తులు కూడా హతసాక్షులు అయిపోయారు కదండి. మరి వారికి తెలుసు వారికి పునరుద్ధానం ఉంటుంది అని. మరి మనమందరము కూడా మహిమ దేహంగా మార్చబడాలి అని, మరి మహిమ దేహంగా మార్చబడమే పునరుద్ధానము. అలాగే మనమందరము కూడా పాతాళాన్ని జయించి పరలోక రాజ్యమునకు చేరటమే మరి పునరుద్ధానము. మరి మన పాపములను బట్టి ఆయన శ్రమ పడ్డారు కాబట్టి మనం ఆ పాపమును విడిచిపెట్టి ఆయన చూపించే మార్గంలో మనం అందరం కూడా నడిచేవారుగా ఉండాలి. మరి మనకున్న స్థితిని బట్టి, మరి ఇతరులు పలికే మాటలు బట్టి మనం చింతిస్తూ ఉన్నామేమో, బాధపడుతూ ఉన్నామేమో, కానీ మరి ఇది ఒక చిన్న జీవితమే. కానీ మనమందరం కూడా మరి యుగయుగాలు జీవించే రాజ్యముకై మనమందరం కూడా సిద్ధపడే వారుగా ఉండాలండి. మరి మోషేని మనం చూసినట్లయితే గొప్ప ఐశ్వర్యమును విడిచిపెట్టి మరి దేవుని యందు నిందే భాగ్యమును ఎంచుకున్నాడు కదండి. మరి అటు రీతిగానే మనమందరము కూడా మరి ఏదైతే దేవుని దగ్గరికి దూరం చేస్తూ ఉందో మనల్ని బట్టే మరి దాన్ని మనం విడిచిపెట్టేవారుగా ఉండాలి. మరి దాన్ని విడిచిపెట్టి మరి దేవుని దగ్గరికి చేరేవారుగా మనం అందరము ఉండాలండి. అలాగే మరి పునరుద్ధానం అనేది శాశ్వతమైన నిత్య జీవాన్ని మనందరికీ కలుగజేస్తుంది. కాబట్టి దేవుని మార్గంలో మనం అందరము నడిచి పునరుద్ధానంకై నిరీక్షణ కలిగి మనం అందరం కూడా జీవించాలని ప్రతి ఒక్కరు కూడా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నానండి. అలాగే మరి 24, 25, 26 తారీఖుల్లో మరి సెమినార్ కండక్ట్ చేయబడుతుంది కాబట్టి మనమందరము కూడా ఆ సెమినార్ లో పార్టిసిపేట్ చేద్దామండి. చేసి మరి మన ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకుందాము. అలాగే మీరు ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నాడలా తెలియచేయండి. ఇక్కడ తెలియచేయడానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే మన అడ్మిన్స్ కి మెసేజ్ చేసినట్లయితే మనం అందరం కూడా ప్రార్థిద్దాము. అలాగే ఈ రోజు వాక్యం అందించిన సురేష్ అన్న కొరకు మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. అలాగే ఏ అయితే సెమినార్స్ కండక్ట్ చేయబడుతున్నాయో వాటి కొరకు కూడా మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. అలాగే ప్రతిరోజు కూడా 8:30 నుంచి 9:30 వరకు ఈ బలవంతుని చేతిలో బాణమైన గ్రూప్ లో వాక్యం అందించబడుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా రావాలని కోరుకుంటున్నానండి. మరి మీకు తెలిసిన వారందరినీ కూడా ఇన్వైట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ని, మీ రిలేటివ్స్ ని అందరినీ కూడా మరి ఇన్వైట్ చేయాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. మరి ఇంతటితో ఈ సెక్షన్ ముగించబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన వందనములండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ గ్రూప్ నుండి లీవ్ అవ్వాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనములు. అందరికీ